మీలో ఎవరైతే నా ముందు వీడియో హైదరాబాద్ టు ఈషా ఇంకా 2 వీడియోస్ ఉంటాయి, ముందు వెళ్ళి ఆ వీడియో చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కోయంబత్తూర్లో ఉన్నా. నిన్న రాత్రి ఈషా నుండి కోయంబత్తూర్కి వచ్చిన. నిన్న ఈషా దగ్గర అయితే బస్ స్టాప్లో అందరు కొట్టుకొని వచ్చినారు. నాకు ½ అవర్ టైం పట్టింది బస్ దొరకడానికి. ఫైనల్ అయితే సీట్ దొరికింది, నేను వచ్చేసిన కోయంబత్తూర్. ప్రజెంట్ ఇప్పుడు నేను కోయంబత్తూర్లో ఉన్నా. సో ఈరోజు నేను కోయంబత్తూర్లో 2 ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి కోయంబత్తూర్లో ఫేమస్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అదొకటి. అండ్ ఇంకొకటి జీడీ మ్యూజియం, అంటే వింటేజ్ కార్స్ ఉంటాయి. మన లైఫ్లో చూడలేని కార్స్ అన్నీ మనం అక్కడ చూడవచ్చు అనమాట. అన్ని పాత కార్లు, అన్ని కార్స్ ఉంటాయి అక్కడ. సో ఈ 2 ప్లేసెస్ అయితే నేను ఈరోజు కవర్ చేస్తున్నాను ఇక్కడ కోయంబత్తూర్లో. దీని తర్వాత రేపు సిరివాని వాటర్ ఫాల్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తీసుకోండి శ్రవణ్. హౌ యు ఆల్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్కి 13 or 14 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ కోయంబత్తూర్లో మనకి ఊబర్, ర్యాపిడో, ఓలా ఈ 3 సర్వీసెస్ అయితే ఉన్నాయి. చూస్తా బస్ దొరికితే బస్సులో వెళ్ళిపోతా టెంపుల్కి, లేదంటే ఓలా బైక్ బుక్ చేసుకొని వెళ్తాం. కోయంబత్తూర్ నుండి మర్దమలై టెంపుల్కి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టెంపుల్కి మనకి బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. గాంధీపురం బస్ స్టాప్ నుండి బస్ నెంబర్ వచ్చేసి 70. ఎవ్రీ ఒక ½ అవర్కి అయితే ఒక బస్సు ఉంటుంది. మర్దమలై బస్ స్టాప్ దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే బస్సు తీసుకోవాలి కొండపైకి. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి 10 రూపీస్ అంట. కొండపైకి వెళ్ళడానికి అయితే మనకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకొకటి రోడ్డు మార్గం. సో ఎవరైతే మెట్ల మార్గం వెళ్ళాలనుకుంటున్నారో 500 నుంచి 800 పైనే మెట్లు ఉంటాయి. సో 1 అవర్ వరకు అయితే టైం పడుతుంది. అదే బస్సులో కూడా వెళ్ళొచ్చు. దీనికి 10 రూపీస్ టికెట్ తీసుకుంటారు. జస్ట్ 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు పైకి. నేనైతే బస్సులో వెళ్ళి నుండే ఒక 15 మినిట్స్ టైం పట్టింది కొండపైకి వెళ్ళడానికి. ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. సేమ్ తిరుపతి కొండ ఎక్కినట్టు అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు. అండ్ మధ్యాహ్నం 1 o'clock అయితే క్లోజ్ చేస్తారు. అండ్ తిరిగి మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారు. అండ్ మళ్ళీ నైట్ 9 o'clock అయితే క్లోజ్ చేస్తారు. సో వీకెండ్లో అయితే అవాయిడ్ చేయండి ఇక్కడికి రావడానికి. సో మనం కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ ఫుల్ లైన్ ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే చాలా పేర్లు ఉన్నాయి. మర్దమల టెంపుల్ అని, మురుగన్ టెంపుల్ అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పి. ఈ టెంపుల్ చుట్టూ మర్దమరం చెట్లుంటాయి. అందుకే మర్దమలై టెంపుల్ అని కూడా పిలుస్తారు. మలేషియాలో పెద్దది స్టాచ్యూ ఉంటుంది కదా గోల్డెన్ కలర్లో, మురుగన్ది. అలాంటిది సేమ్ ఇక్కడ కూడా కడుతున్నారంట, అంటే శాంక్షన్ అయిపోయిందంట. సో త్వరలో ఇక్కడ కూడా మలేషియా లాంటిది పెద్దది స్టాచ్యూ ఇక్కడ కట్టబోతున్నారు. మెయిన్ టెంపుల్లో మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక దారి కనిపిస్తుంది. స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పంబట్టి సిద్ధార్థ్ గుహ ఉంటుంది. ఇక్కడే పాము సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరిగి ధ్యానం పొందిందని ఇక్కడ వాళ్ళు చెప్తారు. లోపల దర్శనం అయితే చేసేసుకున్నా. జస్ట్ 5 minutes అంటే 5 minutesలో అయిపోయింది.
అక్కడ మధ్యలో నుంచి వెళ్ళి వీడియో తీస్తుంటే అక్కడ కూర్చున్న చూసినా పైసలు ఆడుకుంటారు కదా, కొద్దిగా కిందికి వెళ్ళి బాబు మంచి గోపురం కూడా వస్తాయి వెనక అంటారు. అంటే ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక్కడ కూర్చొని ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి తీస్తారు.